హలో అండి. నా పేరు లక్ష్మి. మాయా కంకణం మంత్రాల మణి 7వ భాగం. చంద్రుడి బలవంతం మీద అంతరాత్రిలో కూడా వేడి నీళ్లతో స్నానం చేసి చంద్రుడి యొక్క నూతన వస్త్రాలను ధరించాడు ముకుందుడు. కరీమణిని చంద్రుడు ఇచ్చిన నూతన దట్టిలో భద్రపరుచుకున్నాడు. ఒక్కసారిగా అలసట తీరగా వెంటనే అతనికి ఆకలి గుర్తుకు వచ్చింది. వేడివేడి జొన్నన్నంలోకి రుచికరమైన పచ్చడి, ఇంటిలోనే పాదులు వేసి పెంచిన దోసకాయతో కూర, తీయని గడ్డ పెరుగుతో చంద్రుడి తల్లి సుభద్ర కొసరి కొసరి తినిపించగా తృప్తిగా భోజనం ముగించాడు ముకుందుడు. ఆరు బయట చల్లని వెన్నెలలో పడకలు ఏర్పాటు చేసుకొని మిత్రులు ఇద్దరు కబుర్లలో మునిగిపోయారు. తన గురించి ఏమీ దాచకుండా చెప్పాడు ముకుందుడు. అయితే మెరుపుగల నల్లరాయి దొరకటం గురించి చెప్పలేదు. అది అంత ముఖ్య విషయం కాదు అనుకోవడమే దానికి కారణం. తమ సంభాషణలో చంద్రుడి గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. చంద్రుడి తండ్రి మంజీరా రాజ్యంలో సైనిక దళంలో ఒక ఉన్నతాధికారి. మంజీరాకు పక్కనే ఉన్న చింతల రాజ్యానికి మధ్య జరిగిన యుద్ధంలో పట్టుబడిన యుద్ధ ఖైదీలలో ఆయన ఒకరు. చక్రవర్తి హెచ్చరికతో మంజీరా చింతల రాజులు ఆ మహాసంగ్రామానికి స్వస్తి పలికారు. అయితే యుద్ధ ఖైదీల విడుదల విషయంలో ఇద్దరు రాజులు పట్టుదలకు పోవడంతో అప్పుడు పట్టుబడిన వారందరూ ఇంకనూ చెరసాలలో మగ్గుతున్నారు. తమ తండ్రి విడుదలకై ఎన్ని వినతి పత్రాలను సమర్పించినప్పటికీ స్పందన లేదు. మా తండ్రి గారు ప్రాణాలతో ఉన్నారో లేరో కూడా తెలియడం లేదు ముకుంద. మా మాతృమూర్తి వ్యధ వర్ణనాతీతం గద్గద స్వరంతో అన్నాడు చంద్రుడు. ఈ మహాయుద్ధం గురించి తాను కూడా విన్నాడు. ఈ యుద్ధంలో తాను కూడా పాల్గొన్నానని అప్పుడప్పుడు నరసింహుడు తనతో చెప్పేవాడు. బాధగా నిట్టూర్చాడు ముకుందుడు. ఆర్ధంగా చంద్రుడి భుజంపై చెయ్యి వేస్తూ, మరి మీ తండ్రి గారిని విడిపించుటకు నీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం ఏమీ లేదా ప్రశ్నించాడు. కన్నీరును తుడుచుకుంటూ, అతి సామాన్య యువకుడిని, అన్ని వినతి పత్రాలకే స్పందించినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను మిత్రమా? తల్లిని సోదరిని చూస్తూ బాధపడటం తప్ప చిన్నబోయిన కంఠంతో తల వంచుకుంటూ అడిగాడు. ఇప్పటి వరకు తన జీవితం చుక్కానీ లేని నావ మాదిరి సాగింది. ఒక గమ్యం అన్నదే లేదు. తనకు మొదటిసారి స్నేహంలోని మాధుర్యాన్ని రుచి చూపించిన చంద్రుడి సమస్య తనకు కూడా సమస్యే. ఇక నుంచి మన ధ్యేయం మీ తండ్రి గారి విడుదల, దృఢనిశ్చయంతో హఠాత్తుగా అన్నాడు ముకుందుడు. తల ఎత్తి ఆశ్చర్యంగా చూశాడు ముకుందుడి వైపు. ఎటువంటి ధ్యేయం లేకుండా కేవలం ఉన్న ఊరి నుంచి దూరంగా వెళ్లాలన్న ఉద్దేశంతో అన్నిటికీ తెగించి నా ప్రయాణాన్ని సాగించాను. ఇప్పుడు ఒక ధ్యేయ సాధన కోసం ముందుకు సాగుతాను. ఆ ధ్యేయం మీ తండ్రి గారి విడుదల, పట్టుదలగా అన్నాడు ముకుందుడు. ఇప్పటి వరకు నీ జీవితం పిరికితనంతో అసమర్థతతో సాగిందని నువ్వు చెప్పిన మాటల వల్ల తెలిసింది. కానీ నీతో సంభాషిస్తుంటే విద్యావంతుడు, ధైర్యశాలితో మాట్లాడుతున్నట్టు ఉంది. ఆశ్చర్యంగా అడిగాడు చంద్రుడు. చావు ధైర్యంతో భవంతి లోపలికి ప్రవేశించాను. కానీ బయటకు వచ్చిన తరువాత ఏదో శక్తి నాకు సహకరిస్తూ నన్ను నడిపిస్తున్నట్లుగా ఉంది. ఏదో తెలియని శక్తి నరాల్లో ప్రవహిస్తుంది. నా ఆలోచన ధోరణి మారింది. ఏదో సాధించాలన్న తపనతో నా రక్తం మరిగిపోతుంది. నాలో మార్పు నాకే సంభ్రమాశ్చర్యంగా ఉంది. అవును స్నేహితుడా, నా కర్తవ్యం నాకు బోధపడింది. నా తండ్రి గారిని విడిపించాలి. నీ తోడుంటే అది సాధించగలనన్న నమ్మకం కలుగుతుంది. మన పరిచయం దైవ నిర్ణయం అనిపిస్తుంది. రేపే మన ప్రయాణం, ఉత్సాహంగా అన్నాడు చంద్రుడు. నారాయణపురం నుండి యశవంతపురం 8 యోజనాల దూరంలో ఉంది. 3 పగళ్ల ప్రయాణం. చంద్రుడి మేనమామ ఊరు. ప్రాతకాలాన్ని లేచి కాలకృత్యాలు తీర్చుకుని సర్దిబువ్వ తిని మిత్రులిద్దరూ తమ ప్రయాణం గురించి వివరించి శాంతాదేవి అనుమతి కోరారు. కన్నీళ్ల పర్యంతం అయ్యింది ఆ ఇల్లాలు. వద్దు అని నిరుత్సాహపరచడానికి నేను పిరికిదాన్ని కాదు. మహావీరుడైన మీ తండ్రి గారి అర్ధాంగిని. మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే, కాదనను. కానీ ముక్కు పచ్చలారని వయస్సు మీది. నా పతిదేవుడిని రక్షించవలసిన బాధ్యత ఉన్నమాట వాస్తవం. అందుకే ఒప్పుకున్నాను. యువరక్తపు మూర్ఖత్వంతో సమస్యలు కొని తెచ్చుకోక యుక్తిగా వ్యవహరించి సాధించండి, ఆశీర్వదిస్తూ అన్నది శాంతాదేవి. మనం కూడా కొన్ని రోజులు మేనమామ దగ్గర ఉండి వద్దామా? సోదరుడు లేని లోటు తెలియకుండా ఉంటుంది, ఉత్సాహంతో అన్నది సుభద్ర. ఆ ఆలోచన నచ్చింది శాంతాదేవికి. తాము ఇక్కడ ఉండి మాత్రం చేసేదేమీ లేదు. వెంటనే అందరూ ప్రయాణమయ్యారు. దారి మధ్యలో వంట చేసుకుని భుజించుటకు కావలసిన సరంజామా, దుస్తులు అన్నీ సిద్ధం చేసుకొని మధ్యాహ్న సమయం వరకు ఎక్కడా ఆగకుండా ప్రయాణించి
ఎవరో పుణ్యాత్ముడు ఎప్పుడో కట్టించిన ఒక సత్రం నాకు చేరుకున్నారు. నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నది అది. సత్రం వెనుక వైపున ఉన్న బావిలోని నీటితో కరచరణములు శుభ్రపరుచుకుని వంట ప్రయత్నములు ప్రారంభించారు. భోజనానంతరం తిరిగి ప్రయాణం ప్రారంభించి సూర్యాస్తమయ సమయానికి ఒక శిలయేటి వద్దకు చేరుకొని అక్కడ ఉన్న ఒక మహావృక్షమును తమ బసకు అనుకూలమని భావించి విశ్రాంతికి సిద్ధపడ్డారు. ముకుందుడు, చంద్రుడు నెగడు రగిలించుటకు కావలసిన కలపను సంపాదించి ఆ పరిసరాలను శుభ్రపరిచారు. చుట్టూ ఉన్న ఆకులను ఒక చోట చేర్చి వాటిపై మందపాటి కంబళ్లను పరిచి ఆడవాళ్లకు సుఖంగా పరుండుటకు పడక సిద్ధం చేశారు. మధ్యాహ్న సాధకాలు జాగ్రత్తపరచటంతో తిరిగి వంట ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రయాణం వలన అతి సున్నితమైన తమ శరీరం అలసటకు గురి కావటంతో ఆహారాన్ని స్వీకరించిన వెంటనే స్త్రీలిద్దరూ గాఢమైన నిద్రలో మునిగిపోయారు. చంద్ర, అర్ధరాత్రి వరకు నీవు కాపలా ఉండు, తరువాత నేను మేలుకొని ఉంటాను అని నిద్రకు ఉపక్రమించాడు ముకుందుడు. నెగడను రగిలించి నెగడు ముందున్న ఒక శిలపై కూర్చుని కాపలా కాయటం మొదలుపెట్టాడు చంద్రుడు. వచ్చేటప్పుడు తమ తండ్రి గారి ఆయుధాలను వెంట తేవటం మరచినందుకు చింతించాడు చంద్రుడు. అక్కడే ఉన్న ఒక బలమైన చెట్టు కొమ్మను ఆయుధంగా చేసుకుని పరిసరాలను జాగ్రత్తగా గమనించటం మొదలుపెట్టాడు. రెండవ జాము ముగిసే సమయానికి మెల్లగా చంద్రుడిని ఆవహించింది నిద్రాదేవత. తాను కూర్చున్న ప్రదేశంలోనే నెమ్మదిగా జోగడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా మెలకువ వచ్చింది ముకుందుడికి. ఏదో దబ్బుమని కింద పడ్డ శబ్దం. పైకి లేవకుండానే కళ్ళను మాత్రం కదిలించి చుట్టూ చూశాడు. కాపలాగా ఉండవలసిన చంద్రుడు నెగడు ముందు కూర్చుని నిద్రలో జోగుతున్నాడు. తనకు నిద్రాభంగం కలిగించిన శబ్దం ఏమిటో ఒక పట్టాన అర్థం కాలేదు ముకుందుడికి. కళ్ళు చిట్లించి వృక్షం మొదట్లోకి చూశాడు. ఏదో భారీ ఆకారం నెమ్మదిగా కదులుతుంది. సుభద్ర పడుకున్న వైపుకి మెల్లగా నడుస్తుంది. పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని చెట్ల మీద ఉండే బ్రహ్మరాక్షసుల గురించి కథల కథలుగా చెబుతుండేవాడు నరసింహుడు. అమితమైన బలం ఉంటుందట వాటికి. మామూలుగా అయితే ఆ ఆకారాన్ని చూడగానే తాను మూర్ఛపోయేవాడు. కానీ ఇప్పుడు తన పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. పోరాటానికి తన మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఒక్క ఉదుటున లేచి అమితమైన వేగంతో ఆ రాక్షసి వద్దకు ఒక్క దూకు దూకాడు. దూకిన వెంటనే బలమంతా ప్రయోగించి రాక్షసి గుండెల మీద గుద్దాడు. హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి ఒక్కసారిగా గాల్లోకి లేచి 10 అడుగుల దూరంలో ఉన్న చెట్టు మొదలుని గుద్దుకొని విరుచుకు పడిపోయింది. దాదాపు 8 అడుగుల ఎత్తు భారీ శరీరంతో ఉన్న ఒక రాక్షసి. గావు కేక పెట్టింది. ఎవడివిరా నువ్వు, నన్నే గాయపరుస్తావా అంటూ హూంకరించి ముకుందుడి ముందుకు దూకింది. రాక్షసి పెట్టిన కేకకి నిద్రలేచిన ముగ్గురు భయంతో బిగుసుకుపోయారు. చంద్రుడు వెంటనే తేరుకొని తన వద్ద ఉన్న చెట్టు కొమ్మని ముకుందుడి వైపు విసిరాడు. దాని మధ్యలోనే అందుకొని గోగుపుల్లలా విరిచి అవతల పడేసింది ఆ ఆకారం. భీకరాకారంతో చేతులు జాస్తూ ముకుందుడి వైపు కదిలింది. దాని చేతులకు దొరకకుండా తప్పించుకొని ఒకసారిగా గాల్లోకి లేచి శక్తినంతా 2 చేతుల్లోకి తీసుకొని తల మీద దారుణమైన ఒక దెబ్బ వేశాడు. నోటి వెంట ముక్కుల వెంట ఉప్పెనలా నెత్తురు బయటకి రాగా కూలబడింది ఆ రాక్షసి. దాని గుండెల మీద కూర్చొని ఊపిరి సలపనివ్వకుండా పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఒక్కసారిగా బావురుమన్నది ఆ రాక్షసి. నన్ను వదిలేయరా బుడతడా, నీకు ఏమి కావాలన్నా ఇస్తాను. బుద్ధి తక్కువైంది, ఇక మీ జోలికి రాను. దయచేసి వదిలేయి, చేతులు జోడించి ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నది. శాంతించాడు ముకుందుడు. వద్దు ముకుంద, ఈ పిశాచం ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలికొన్నట్లుగా ఉన్నది. ఇది నాశనం కావలసిందే ఆవేశంగా అన్నాడు చంద్రుడు. వద్దు వద్దు, మీరేం కోరుకున్నా నెరవేరుస్తాను. నన్ను వదిలేయండి. పైకి లేచే శక్తి లేక నీరసంగా అన్నది రాక్షసి. ఏమి కావాలన్నా తీరుస్తావా? సాలోచనగా అడిగాడు ముకుందుడు. అవును, నాకు అమోఘమైన శక్తులున్నాయి. తప్పకుండా సహాయం చేస్తాను మెల్లగా పైకి లేస్తూ అన్నది రాక్షసి. సరే, మా చంద్రుడి పితృదేవలు చింతులు రాజ్యంలో ఖైదు చేయబడ్డారు. వారిని విడిపించు ఆజ్ఞాపించాడు ముకుందుడు. చంద్రుడిలో కూడా ఆశ చిగురించింది. అయ్యయ్యో, జనావాసాలలో దేవాలయాలు ఉంటాయి. అక్కడికి మా ప్రవేశము నిషిద్ధము. లేదంటే ఈ నిర్జన ప్రదేశాలలో ఉండే కర్మ మాకెందుకు? మరేదైనా కోరుకోండి. ధన కనక వస్తు వాహనాల వంటివి అన్నమాట చింతిస్తూ అన్నది రాక్షసి. మాకు అవేమీ అవసరం లేదు. మా పితృదేవులను విడిపించడమే కావాలి ఖచ్చితంగా అన్నాడు చంద్రుడు.
మీ కోరిక తీర్చవలసిన బాధ్యత నాకున్నది కావున ఒక పరిష్కారమును సూచించగలను సాలోచనగా అన్నది. ఏమిటది? చింతల మహారాజు యొక్క గారాల బట్టి స్వర్ణమంజరికి నయనాలకు సంబంధించిన అరుదైన వ్యాధి సోకింది. దాని కారణంగా ఆమెకు దృష్టిలోపం కలిగి అంధురాలయ్యింది. తన కుమార్తెకు బట్టిన దుర్గతిని చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆ రాజదంపతులు. మీరు ఆ వ్యాధి నయం చేయగలిగితే ఆ మహారాజు మీ కోరికను నెరవేర్చగలడు చెప్పింది రాక్షసి. మేము వైద్యులమని నీకు చెప్పామా? కోరగా చూస్తూ అన్నాడు చంద్రుడు. కాదని నాకు తెలుసు. దానికి కూడా ఒక పరిష్కారం ఉన్నది. అదేమంటే యశ్వంతపురమును ఆనుకుని ఉన్న కుశికారణ్యములో ఒక శిథిలావస్థలో ఉన్న కాళికాలయంలో ఒక యక్షిణి నివాసం ఉంటుంది. ఆ యక్షిణి వద్ద ఉన్న చందనం పెట్టెలో ఎటువంటి వ్యాధినైనా స్వస్థపరచగల ఒక మూలిక ఉన్నది. అది మీరు దక్కించుకోగలిగితే మీ కోరిక అతి సులభంగా నెరవేరగలదు. యక్షిణితో జాగ్రత్త. దానికి నరమాంసమన్నా మిక్కిలి ఇష్టము. ఇక అనుమతిస్తే చివరి ప్రశ్న. కుశికారణ్యంలో ఆ కాళికాలయం ఎక్కడ ఉన్నది? మీరు అరణ్యంలోనికి ప్రవేశించిన తరువాత రత్నానది అడ్డుగా వస్తుంది. అది కావేరీ నది యొక్క ఒక పాయ. నదిని దాటకుండా నది వెంట ఎడమవైపుకు దగ్గరగా 1 యోజనం దూరం ప్రయాణించవలసి ఉంటుంది చెప్పింది రాక్షసి. సరి, అమాయకులైన జనులను నీ ఆహారంగా మార్చుకొనక శాకాహారివై బ్రతుకు పొమ్ము చేతితో వెళ్ళమన్నట్లు సైగ చేశాడు ముకుందుడు. తప్పకుండా చేతులు జోడించి అదృశ్యమైంది బ్రహ్మరాక్షసి. భయంగా వీరి సంభాషణ వింటున్న శాంతాదేవి, సుభద్ర రాక్షసి మాయం అవటంతో ఊపిరి పీల్చుకున్నారు. చింతల రాజ్య రాజధాని కమలానగరం చేరుకోవాలంటే మనం కుశికారణ్యాన్ని దాటవలసిందే. బ్రహ్మరాక్షసి చెప్పినట్లుగా మనం ప్రయత్నించటంలో తప్పు ఏమీ కనిపించటం లేదు మిత్రమా, ఆలోచనగా అన్నాడు చంద్రుడు. ఖచ్చితంగా ప్రయత్నించవలసిందే, వేరే దారి లేదు. చింతల ప్రభువు మెప్పు పొందగలగటమే మన ప్రథమ కర్తవ్యం. అందులో అనుమానం అనవసరం. అయితే తల్లిని సోదరిని యశ్వంతపురంలో మీ మేనమామ ఇంటిలో ఉంచి మనమిరువురము ప్రయాణాన్ని సాగిద్దాము. చంద్రుడి తండ్రిని సులువుగా విడిపించే మార్గం దొరికినందుకు ఉత్సాహంగా అన్నాడు ముకుందుడు. జరిగినదంతా ఒక కలలాగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది సుభద్ర. బ్రహ్మరాక్షసిని చంపగల శక్తి గలవాడవా సోదరా నీవు? భయస్థుడిగా అన్ని వత్సరములు ఎలా అవమానాలు పొందావు? కళ్ళు పెద్దవి చేస్తూ అమాయకంగా అన్నది సుభద్ర. ప్రయాణానికి ముందే ముకుందుడి గురించి పూర్తిగా తల్లికి సోదరికి వివరించాడు చంద్రుడు. అది మన సోదరుడికే తెలియని విచిత్రం. ఇదంతా చేసింది తనేనా అని ముకుందుడికే అనుమానం ఇంకా మనసులో ఉంది. చెల్లి చెక్కిళ్లను పుణికి నవ్వుతూ అన్నాడు చంద్రుడు. నాకు ఇప్పుడు మీరు అనుకున్నది సాధించగలరని నమ్మకం కలుగుతున్నది. అన్ని అవకాశాలను తెలివిగా అందిపుచ్చుకుని పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుని విజయం సాధించండి మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది శాంతాదేవి. నిజమే, చంద్రుడు అన్న దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. జరుగుతున్నవన్నీ నమ్మశక్యం కాకుండా ఉన్నది ముకుందుడికి. కేశవాచార్యులు చెప్పిన తన భవిష్యత్తుపై సందేహం అవసరం లేదు. ఇక తన గత జీవిత విషయాలను గుర్తుకు తెచ్చుకొని అయోమయపడటమెందుకు? భ్రమను వీడాడు ముకుందుడు. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా వారి ప్రయాణం సాగింది. తదుపరి దినం మధ్యాహ్న సమయంలో మేనమామ గృహానికి చేరుకున్నారు. ఆ దినము అక్కడే విశ్రాంతి తీసుకుని మరుసటి దినం సూర్యోదయానికి ముందే కుశికారణ్యం వైపుగా ప్రయాణం ఆరంభించారు చంద్రముకుందులు. కొంత ధనాన్ని, దారి మధ్యలో తినుటకు కొన్ని తినుబండారములను మూటగట్టి ఇచ్చింది శాంతాదేవి. తరువాయి భాగం మరో వీడియోలో.